ओम शांति 25/22 मीठे बच्चे, अपने इस जीवन को कौड़ी से हीरे जैसा बनाना है तो समय को सफल करो, अवगुणों को निकालो, खाने पीने सोने में समय बर्बाद मत करो। మధురమైన పిల్లలు తమ ఈ జీవితాన్ని గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి అనుకున్నట్లయితే సమయాన్ని సఫలం చేయండి, అవగుణాలను తొలగించండి. తినడంలో, తాగటంలో, నిద్రపోవటంలో సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ప్రశ్న, मनुष्यों ने किसी एक शब्द से सबको भगवान का रूप समझ लिया है. మనుషులు ఏ ఒక్క శబ్దంతో అందరినీ భగవంతుడి యొక్క రూపంగా భావించారు. జవాబు, बाबा कहता, इस समय मैं बहुरूपी हूँ, ऐसे नहीं. यहाँ जब मुरली चलाता तो परमधाम ఖాళీ हो जाता है. బాబా అంటున్నారు, ఈ సమయంలో నేను బహురూపిణి అని కాదు, ఇక్కడ ఎప్పుడైతే మురళి నడిపిస్తారో పరంధామం ఖాళీ అయిపోతుంది అని. నాకు ఈ సమయంలో చాలా పనులు ఉంటాయి, చాలా సేవ చేయాల్సి ఉంటుంది. बच्चों को भक्तों को साक्षात्कार कराना पड़ता है. పిల్లలకి భక్తులకి సాక్షాత్కారం చేయించాల్సి ఉంటుంది. ఈ సమయం మే బహురూపీ హూँ, ఈ సమయంలోనే నేను బహురూపిణి. इसी एक शब्द से मनुष्यों ने कहा है ये सब भगवान के रूप है. ఈ ఒక్క శబ్దంతో మనుషులు అన్నారు ఇదంతా భగవంతుడి యొక్క రూపమని. ఇంకొక ప్రశ్న, बाप की किस श्रीमत को पालन करने वाले बच्चे सपूत है. బాబా యొక్క ఈ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు సుపుత్రులు. జవాబు, బాబా कहते बच्चे कभी भी डिसर्विस ना करो. బాబా అంటున్నారు పిల్లలు ఎప్పుడూ డిసర్వీస్ చేయొద్దు. టైం बहुत वैल्यूबल है, సమయం చాలా విలువైనది. ఇసే సోనే మే నా గవావో, దీన్ని నిద్రపోవటంలో పోగొట్టద్దు. కమ్సే కమ్ 8 గంటా మేరే ఖాతరీ దో, తక్కువలో తక్కువ 8 గంటలు నాకు కేటాయించండి. ఏ శ్రీమత్ పాలన కర్నే వాలే సపూత్ హై, ఈ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలే సుపుత్రులు అని చెప్తున్నారనమాట బాబా. పాట, తూనే రాత్ గవాయి సోకే ఖాకర్ దివస్ హో గయి. పాట, నువ్వు నిద్రపోయి రాత్రిని పోగొట్టుకున్నావు. ఓం శాంతి. బచ్చోं को बाप समझा रहे हैं, పిల్లలకు బాబా తెలియచేస్తున్నారు. బచ్చే జాన్తే హే హమ్ సబ్ బచ్చే హే బాప్ కే, పిల్లలకి తెలుసు కదా మనందరం తండ్రి యొక్క పిల్లలు. हमारे शरीर का बाप तो है ही शारीरिक, लेकिन आत्मा जो अशरीरी है उसका बाप भी अशरीरी है. మన శరీరానికి తండ్రి శారీరక తండ్రి ఉన్నారు, కానీ ఆత్మకి తండ్రి అశరీరి. बाप ने समझाया है बेहद के बाप से बेहद सुख का वर्षा मिलता है. బాబా తెలియచేశారు కదా అనంతమైన తండ్రి నుంచి అనంతమైన సుఖ వారసత్వం లభిస్తుంది. అవి షురూ హోతా హే జో త్రేతా అంత్ తక్ చల్తా హే, ఇప్పుడు ప్రారంభమవుతుంది, త్రేతా అంతిమం వరకు నడుస్తుంది. తుమ్ అభి పురుషార్థ్ కర్ రహే హో, ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు భవిష్య 21 జన్మల ప్రారంధం కోసం. ఫిర్ బాద్ మే హద్ కా షురూ హోతా హే, తర్వాత హద్దులో ప్రారంభమవుతుంది, బేహద్ది పూర్తవుతుంది. ये गुह्य बातें हैं ना, इवన్నీ లోతైన విషయాలు కదా. जानते हैं आधा कल्प हम हद के बाप से वर्षा लेते और बेहद के बाप को याद करते आए हैं. మీకు తెలుసు కదా అర్ధ కల్పం నుండి మనం హద్దులో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ మరియు బేహద్ బాబాని స్మృతి చేస్తూ వచ్చాము. ఆత్మకే సంబంధ మే भी सभी ब्रदर्स है, ఆత్మ యొక్క సంబంధంలో అందరూ సోదరులే. वो है बाप అయిన తండ్రి. कहते भी है हम ఆత్మాయే భాయి భాయి है. బాబా అంటున్నారు ఆత్మలైన మీరు సోదరులు. తిరిగి ఎప్పుడైతే మనుష్య సృష్టి యొక్క రచన రచించడం జరుగుతుందో అప్పుడు సోదరి సోదరులు అవుతారు. ఏ నయి రచన హేనా, ఇది కొత్త రచన కదా. పీछे పరివార్ బఢతా హే, తర్వాత పరివారం పెరుగుతుంది. కాకా చాచా మామా సబ్ పీछे होते हैं, పినతండ్రులు మావయ్యలు వీళ్ళంతా వెనకాల ఉంటారు. इस समय बाप रचना रच रहे हैं,
ఈ సమయంలో బాబా రచనని రచిస్తున్నారు. బచ్చే और बच्चियां है, दूसरा कोई సంబంధ नहीं है. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇతర సంబంధం ఏదీ లేదు. అబ్ తుమ్ జీతే జీ భాయి బెహన్ బన్ జాతే హో, ఇప్పుడు మీరు జీవిస్తూ సోదరి సోదరులు అవుతున్నారు. दूसरे कोई సంబంధ సే తౌలుక్ నహీ హై, ఇతర ఏ సంబంధంతో మీకు సంబంధం లేదు. అభి తుమ్కో నయా జన్మ మిల్ గయా హై, ఇప్పుడు మీకు కొత్త జన్మ లభించింది. జాన్తే హో హమ్ అభి ఈశ్వరీయ సంతాన్ హై, మీకు తెలుసు కదా ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానము. శివవంశీ బ్రహ్మ కుమార్ కుమారియా హై, శివవంశీ బ్రహ్మ కుమారి కుమారులు. ब्रह्मा कुमार कुमारियों का और कोई संबंध नहीं है, ब्रह्मा कुमारी कुमारुలకు ఇంక ఏ సంబంధము లేదు. इस समय सारी दुनिया पतित है, इनको पावन बनाना पड़े, ఈ సమయంలో మొత్తం ప్రపంచం పతితంగా ఉంది, దీన్ని పావనంగా తయారు చేయాల్సి ఉంటుంది. कहते हैं बाबा हम आपके हैं, అంటారు బాబా మే మీ వారిమే. बाप कहती है बच्चे भविष्य के लिए पुरुषार्थ करके अपना जीवन हीरे जैसा बनाना है. బాబా అంటున్నారు పిల్లలు భవిష్యత్తు కోసం పురుషార్థం చేసి తమ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. सारा दिन सिर्फ खाना पीना, रात को सोना और बाप को याद न करना, इससे कोई हीरे जैसा जन्म नहीं मिलेगा. రోజంతా కేవలం తినడం తాగటం, రాత్రి నిద్రపోవటం, బాబాని స్మృతి చేయకపోవటం, దీని ద్వారా ఏమీ వజ్రతుల్యమైన జన్మ లభించదు. బాప్ कहते हैं శరీర నిర్వాహార్థ కర్మ కర్తే బాప్కు యాద్ కరో. బాబా అంటున్నారు శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం కావాలి. సమజ్తే హై హమ్ కౌడీ సే హీరే జైసా అర్థాత్ మనుష్య సే దేవతా బన్ రహే హై. అర్థం చేసుకున్నారు కదా, ఇప్పుడు మేము గవ్వల నుండి వజ్రాల్లాగా అంటే మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. మనుష్యో మే తో బహుత్ అవగుణ హై, మనుషుల్లో అయితే చాలా అవగుణాలు ఉన్నాయి. దేవతాओं में गुण होते हैं, దేవతల్లో అన్ని మంచి గుణాలు ఉంటాయి. तब तो मनुष्य देवताओं के आगे जाकर अपने అవగుణ बताते हैं ना, అందుకే మనుషులు దేవతల ముందుకు వెళ్ళి తమ అవగుణాలు చెప్తారు కదా. ఆప్ సర్వగుణ సంపన్న హమ్ పాపి నీచ హై, దేవతల ముందుకు వెళ్ళి అంటారు కదా మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపీలము నీచులము నికృష్టహరులము అంటారు. अब बाप कहते हैं अपने से आश्री गुणों को निकाल ఈశ్వరీయ దైవీ గుణ ధారణ కర్నే హై. ఇప్పుడు బాబా అంటున్నారు మీలో అసురి అవగుణాలను తొలగించి ఈశ్వరీయ దైవీ గుణాలను ధారణ చేయాలి. బాప్ తో హై నిరాకార్, మనుష్య సృష్టి కా బీజ రూప్. బాబా అయితే నిరాకారుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు. ఓ సత్ హై చైతన్య హై జ్ఞాన్ కా సాగర్ హై, ఆయన సత్యమైనవాడు చైతన్యమైనవాడు జ్ఞానానికి సాగరుడు. ఏ జ్ఞాన్తో బుద్ధి మే బైఠా హువా హై నా, ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చుంది కదా. ఏ హై నయా జ్ఞాన్, ఇది కొత్త జ్ఞానము. కోయి వేద శాస్త్రో మే ఏ జ్ఞాన్ నహీ హై, ఏ వేద శాస్త్రాల్లోనూ ఈ జ్ఞానం లేదంటున్నారు బాబా. అభి జో తుమ్ సున్తే హో ఏ ఫిర్ ప్రాయలోప్ హో జాయేగా, ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో తిరిగిది ప్రాయలోపం అయిపోతుంది. అభి తుమ్ జాన్తే హో హమ్ ఆశ్రీ గుణ వాలే మనుష్య సే దైవీ గుణ ధారణ కర్ బాప్ ద్వారా దేవతా బన్ రహే హై. ఇప్పుడు మీకు తెలుసు కదా మేము ఆశ్రీ గుణాలు కలిగిన మనుషుల నుండి దైవీ గుణాలు ధారణ చేసి బాబా ద్వారా దేవతగా అవుతున్నాము. పాపోం కా భోజా జో సిర్ పర్ హై ఓ బాప్ కి యాద్ సే హమ్ భస్మ కర్తే హై. పాపాల బరువు ఏదైతే శిరస్సు పైన ఉందో అది బాబా యొక్క స్మృతిలో మేము భస్మం చేసుకుంటున్నాము. భక్తి మార్గ మే తో యహీ సునాతే ఆయే कि पानी में स्नान करने से పాప్ భస్మ హో జాయేంగే. భక్తి మార్గంలో అయితే ఇదే వినిపిస్తూ వచ్చారు, నీటిలో స్నానం చేయటం ద్వారా పాపాలు భస్మం అవుతాయి అని. పరంతు
పానీ సేతో పావన్ బన్ నహీ సక్తే, కానీ నీటి ద్వారా అయితే పావనంగా అవ్వలేరు. అగర్ ऐसा होता तो फिर पतित पावन बाप को क्यों याद करते? ఒకవేళ ఇలాగే జరిగితే పతిత పావనుడైన తండ్రిని ఎందుకు స్మృతి చేయాలి? కుచ్ భీ సమజ్తే నహీ, కొంచెం కూడా అర్థం చేసుకోరు. సమజ్దార్ और बेसमझ ఏ భీ ఏక్ నాటక్ బనా హువా హై, తెలివైన వారు మరియు తెలివి తక్కువ వారు, ఇది కూడా ఒక నాటకం తయారు చేయబడి ఉంది. అభీ తుమ్ కితనే సమజ్దార్ బన్ రహే హో, ఇప్పుడు మీరు ఎంత తెలివైన వారిగా అయ్యారు. సారీ సృష్టి చక్రకో జాన్తే హో, మొత్తం సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. హిస్టరీ జాగ్రఫీకో జాన్నా ఏ భీ సమజ్ హై, చరిత్రని భూగోళాన్ని తెలుసుకోవటం ఇది కూడా జ్ఞానమే కదా. అగర్ నహీ జాన్తే తో ఉన్కో బేసమజ్ కహెంగే నా, ఒకవేళ తెలుసుకోకపోతే వారిని తెలివి తక్కువ వారు అంటారు. అభీ తుమ్ బచ్చే జాన్తే హో, ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు. బాబానే అప్నా పరిచయ్ అప్నే బచ్చోं को दिया है कि मैं आया हूँ तुमको हीरे जैसा बनाने. బాబా తన పరిచయాన్ని పిల్లలేని మీకు ఇచ్చారు. బాబా అంటున్నారు, నేను వచ్చిందే మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారు చేయటానికి. ऐसे नहीं यहाँ से सुनकर गए, खाया पिया जैसे आगे चलते थे, वो तो कौड़ी जैसी लाइफ थी. ఇలా కాదు, ఇక్కడికి వచ్చారు తిని తాగేసారు, పూర్వం ఎలా ఉన్నారో అలా ఉండటం కాదు. పూర్వం గవ్వలాంటి జీవితం ఉండేది. దేవతాంకి హీరే జైసే లైఫ్ హై, దేవతలదైతే వజ్రతుల్యమైన జీవితము. ఓతో స్వర్గమే సుఖ్ భోగుతే, అక్కడ స్వర్గంలో దేవతలు సుఖాన్ని అనుభవించేవారు. చిత్ర భీ హెన్నా, అందుకే చిత్రాలు కూడా ఉన్నాయి కదా. ఆగే తుమ్ నహీ జాన్తే థే కి హమ్ హీ సుఖీ తే హమ్ దుఃఖీ హోయే, పూర్వం మీకైతే తెలిసేది కాదు మేమే సుఖీలుగా ఉండేవారు, మేమే దుఃఖీలుగా అయిపోయామని. హమ్నే 84 జన్మ कैसे लिए ఏ నహీ జాన్తే థే, మనం 84 జన్మలు ఎలా తీసుకున్నామో తెలిసేది కాదు. అబ్ మే బతాతా హూँ, ఇప్పుడు నేను తెలియచేస్తున్నాను. అవి తుమ్ ఔరోं को भी समझाने लायक बने हो, ఇప్పుడు మీరు ఇతరులకు కూడా తెలియచేసేందుకు యోగ్యులుగా అయ్యారు. బాప్ సమజ్దార్ బనాతే హై తో ఫిర్ ఔరోं को समझानी देनी चाहिए, బాబా తెలివైన వారిగా తయారు చేస్తున్నారు, కావున ఇతరులకు కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి. ऐसे नहीं घर में जाने से वही पुरानी चाल हो जाए, అలాని ఇంటికి వెళ్ళిపోయాక అదే పాత నడవడిక ఉండకూడదు. శిక్ష పాకర్ ఫిర్ ఔరోं को శిక్షా దో, శిక్షను పొంది ఇతరులకు శిక్షనివ్వండి. బాప్ కా పరిచయ్ దేనే జానా పడతా హై, బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చేందుకు వెళ్ళవలసి ఉంటుంది. బేహద్ కా బాప్ తో సబ్కా ఏక్ హీ హైనా, బేహద్ బాబా అందరికీ ఒక్కరే కదా. సభీ ధర్మ వాలే ఉన్కో హీ పుకార్తే హై, హే పరంపితా పరమాత్మ వా హే ప్రభు, అన్ని ధర్మాల వాళ్ళు ఆ తండ్రిని పిలుస్తున్నారు. హే పరంపితా పరమాత్మ లేక హే ప్రభు అని. ऐसे कोई नहीं होगा जो परमात्मा को याद नहीं करता होगा, పరమాత్ముణ్ణి తలుచుకోని వారంటూ ఎవ్వరు ఉండరు. సభీ ధర్మ వాలోं का बाप एक ही है, అన్ని ధర్మాల వారికి తండ్రి ఒక్కరే. ఏకకో సభీ యాద్ కర్తే హై, ఆ ఒక్కరిని అందరూ తలుచుకుంటారు. బాప్ సే వర్సా పానేకే సభీ హక్దార్ హై, బాబా నుండి వారసత్వాన్ని పొందేందుకు అందరూ హక్కుదారులే. వర్సే పర్పి సంఝానా పడే, వారసత్వం గురించి కూడా తెలియచేయాలి. బాప్ కొన్సా వర్సా దేతే హై, బాబా ఎటువంటి వారసత్వాన్ని ఇస్తారు? ముక్తి మరియు జీవన్ ముక్తి. యహాతో సబ్ జీవన్ బంధ్ మే హై, ఇక్కడ అందరూ జీవన బంధనాల్లో ఉన్నారు. బాప్ ఆకర్ సబ్కో రావణ్ కే బంధన్ సే ఛుడాతే హై, బాబా వచ్చి అందరినీ రావణుడి యొక్క బంధనాల నుండి విడిపిస్తున్నారు. इस समय कोई भी जीवन मुक्त है नहीं क्योंकि రావణ్ రాజ్య హై, ఈ సమయంలో ఎవరు జీవన్ముక్తులు లేరు, ఎందుకంటే రావణ రాజ్యం కారణంగా. దేహ అభిమాని హై, అందరూ దేహాభిమానులే. देवताएं देही अभिमानी होने से
जानते हैं हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते हैं. దేవతలు దేహి అభిమాని అయిన కారణంగా తెలుసుకున్నారు కదా, ఆత్మలైన మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము అని. సిర్ఫ్ పరమాత్మకు నహీ జానతే హై, కేవలం పరమాత్మ గురించి తెలియదు. పరమాత్మకు జానే తో ఫిర్ సారీ సృష్టి చక్రకో జానే జాయే. పరమాత్మని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మొత్తం సృష్టి చక్రాన్ని తెలుసుకోగలరు. త్రికాలదర్శి సిర్ఫ్ తుమ్ హీ హో, కేవలం మీరే త్రికాలదర్శిలు. బ్రాహ్మణों को ही बाप बैठ त्रिकालदर्शी बनाते हैं. బ్రాహ్మణులకే బాబా కూర్చొని త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు. जब देवताएं भी त्रिकालदर्शी नहीं तो उनकी जो वंशावली आती है उसमें भी एक ज्ञान नहीं रहता. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే దేవతలు త్రికాలదర్శీలు కారో వారి యొక్క వంశావళి ఎవరైతే వస్తారో వారిలో కూడా ఈ జ్ఞానం ఉండదు. तो फिर दूसरों में ये कहाँ से आएगा, తిరిగి ఇతరుల్లో ఎక్కడి నుంచి వస్తుంది. देने वाला भी एक ही है, ఇచ్చేవాడు కూడా ఒక్కరే. ఏ सहज राजयोग की नॉलेज और कोई को हो नहीं सकता. ఈ సహజ రాజయోగం యొక్క జ్ఞానము ఇంకెవరి వద్ద ఉండదు. దేవీ దేవతా ధర్మ కా శాస్త్ర भी तो होना चाहिए. దేవీ దేవతా ధర్మశాస్త్రం ఉండాలి. तो ड्रामा अनुसार उन्हों को फिर शास्त्र बनाने पड़ते हैं. డ్రామానుసారంగా తిరిగి వారు కూడా శాస్త్రాలు తయారు చేయాల్సి ఉంటుంది. గీతా భాగవత్ ఆది సబ్ ऐसे ही फिर बनेंगे. గీతా భాగవతం ఇవన్నీ తిరిగి తయారవుతాయి. గ్రంథాలు కూడా ఇలా తయారవుతాయి. అభి గ్రంథ కితనా బడా హో గయా. బాబా అంటున్నారు, ఇప్పుడు గ్రంథాలు కూడా ఎంత పెద్దవైపోయాయి. నహీ తో ఇత్నా ఛోటా థా హాత్ సే లిఖా హువా థా. లేకపోతే ఎంత చిన్న ఉండేవంటే చేత్తో రాసి ఉండేవి. ఫిర్ బుద్ధి మే లాయా హే, తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అంతే. ఇన్కా అగర్ గ్రంథ్ బైట్ బనాओ తో బహుత్ బడా హో జాయే. వీటిని కూడా ఒకవేళ కూర్చుని గ్రంథంగా తయారు చేస్తే చాలా పెద్దవవుతాయి. పరంతు ఫిర్ ఉన్కో షార్ట్ కియా జాతా హై, కానీ వాటిని తగ్గించడం జరుగుతుంది. పిछाड़ी में बाप 2 अक्षर कहते हैं मन मना भव. అంతిమంలో బాబా 2 అక్షరాలు అంటున్నారు, मन मना भव. मैं तुमको सब वेद शास्त्रों का सार समझाता हूँ. బాబా అంటున్నారు, మీకు నేను సకల వేద శాస్త్రాల యొక్క సారాన్ని తెలియజేస్తాను. తో జరూర్ నామ్తో లేనా పడేగా నా, తప్పకుండా పేరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఫలానే శాస్త్రమే ఏ ఏ హై, ఫలానా శాస్త్రాల్లో ఇవి ఉన్నాయి అని. ఓ కోయి ధర్మ కా శాస్త్ర నహీ హై, అవి ధర్మశాస్త్రాలు కాదు. భారత్ కా ధర్మ ఏక్ హీ హై, భారతదేశం యొక్క ధర్మం ఒక్కటే. బాకీ वो किस धर्म के शास्त्र है कब सिद्धि नहीं कर सकते. మిగిలింది ఏ ధర్మశాస్త్రమో ఎప్పుడు నిరూపించలేరు. భారత్ కా శాస్త్ర హీ ఏ గీతా హై, భారతదేశం యొక్క శాస్త్రము ఒక గీతయే. గీతా भी సర్వశాస్త్ర శిరోమణి గాయి హుయి హై, గీత కూడా సర్వశాస్త్రాలకి తల్లిగా మహిమ చేయబడింది. గీతాకి మహిమ తుమ్ యాక్యురేట్ జాన్తే హో, గీత యొక్క మహిమ మీరు యాక్యురేట్గా తెలుసుకున్నారు. జిస్ గీతా సే బాప్ ఆకర్ భారత్ కో స్వర్గ్ బనాతే హై, ఈ గీత ద్వారానే బాబా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. భారత్ కే శాస్త్ర కో మాన్ బహుత్ మిల్తా హై, భారతదేశం యొక్క శాస్త్రాలకి చాలా గౌరవం లభిస్తుంది. పరంతు గీతా కా భగవాన్ కౌన్ థా, ఉన్కో న జాననే కారణ్ झूठा कसम उठाते हैं. కానీ గీతా భగవంతుడెవరు, వారిని తెలుసుకొని కారణంగా అబద్ధపు ఒట్టు వేస్తారు. अब उनको करेक्ट करो, ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయండి. భగవాన్ నే తో ऐसे कहा नहीं कि मैं सर्वव्यापी हूँ, భగవంతుడు ఎప్పుడు నేను సర్వవ్యాపిని అని అనలేదు. बच्चों ने प्रश्न पूछा, शिव बाबा जब इधर आते हैं मुरली चलाते हैं तो क्या परमधाम में भी है. పిల్లలు ప్రశ్నను అడిగారు, శివబాబా ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో మురళి నడిపిస్తారో మరి పరంధామంలో కూడా ఉంటారా అని. బాబా कहते हैं इस समय तो हमको बहुत काम करने पड़ते हैं.
బాబా అంటున్నారు, ఈ సమయంలో నేను చాలా పనులు చేయాల్సి ఉంటుంది. बहुत सर्विस चलती है, చాలా సేవ నడుస్తుంది. कितने बच्चों को भक्तों आदि को भी సాక్షాత్కార कराता हूँ. ఎంతోమంది పిల్లలకు భక్తులకు కూడా సాక్షాత్కారం చేయిస్తాను. ఈ సమయమే బహురూపి హూँ, ఈ సమయంలో నేను బహురూపిని. బహురూపి అక్షర్ से भी मनुष्यों ने समझा है सब रूप उनके हैं. బహురూపం యొక్క అక్షరంతో మనుషులు అనుకున్నారు అన్ని రూపాలు ఆయనవే అని. మాయా ఉల్టా లట్కా దేతీ హై, మాయ బోర్లా పడగొట్టేస్తుంది, తిరిగి బాబా పైకి లేపుతారు. తుమ్ బచ్చే అభి ముక్తి ధామ్ మే జానే కా పురుషార్థ్ కర్తే హో, పిల్లలైన మీరిప్పుడు ముక్తి ధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. తుమ్హారీ బుద్ధి హై ముక్తి ధామ్ కి తరఫ్ హై, ఈ యొక్క బుద్ధి కూడా ముక్తిధామం వైపు ఉందని చెప్తున్నారు బాబా. ऐसा कोई मनुष्य का पुरुषार्थ करा ना सके जो तुमको बाप करा रहे हैं. ఇటువంటి పురుషార్థం మనుషులు ఎవరూ చేయించలేరు, బాబా చేయిస్తున్నారు. అబ్ అప్నా బుద్ధియోగ్ వహా లగాओ, ఇప్పుడు మీ యొక్క బుద్ధియోగం అక్కడ జోడించండి. జీతేజీ ఈ శరీర్ కో బోల్తే జాओ, జీవిస్తూ ఈ శరీరాన్ని మర్చిపోతూ వెళ్ళండి. मनुष्य मरते हैं तो कहते हैं स्वर्ग पधारा, फिर भी रोते रहते हैं. మనుషులు చనిపోతే అంటారు స్వర్గస్థులయ్యారు అని, అయినప్పటికీ తిరిగి ఏడుస్తూ ఉంటారు. बाप के जो सपूत बच्चे होंगे वही बाप के मददगार बन सर्विस करेंगे. బాబాకి ఎవరైతే సుపుత్రులేని పిల్లలు ఉంటారో వారే బాబాకి సహాయకులై సేవ చేస్తారు. ఓ కభీ డిస్సర్వీస్ నహీ కరేంగే, వారు ఎప్పుడు డిస్సర్వీస్ చేయరు. అగర్ కోయి డిస్సర్వీస్ కర్తే హై తో గోయా అప్ని కర్తే హై, ఒకవేళ ఎవరైనా డిస్సర్వీస్ చేస్తే తమకి తామే చేసుకున్నట్లు. బాబా कहती है मीठे बच्चे एक टाइम बहुत వాల్యుబుల్ है. బాబా అంటున్నారు మధురమైన పిల్లలు, ఈ సమయం చాలా విలువైంది. భవిష్య 21 జన్మ के लिए तुम कमाई करते हो, భవిష్యత్తు 21 జన్మలకి మీరు సంపాదించుకుంటున్నారు. तुम जानते हो हमको विश्व की बादशाही मिलती है, कितनी भारी कमाई है, उसमें लग जाना चाहिए. మీకు తెలుసు కదా మాకు భవిష్య రాజ్యభాగ్యం లభిస్తుంది, ఎంత భారీ సంపాదన, అందులో నిమగ్నం అవ్వాలి. బాప్ కో యాద్ కర్నా హై, బాబాని స్మృతి చేయాలి. జైసే గవర్నమెంట్ కి సర్వీస్ మే 8 గంటా रहते हैं, ఎలా అయితే గవర్నమెంట్ యొక్క సేవలో 8 గంటలు ఉంటారు. బాబా भी कहती है मेरी खातिर 8 గంట कर दो. అలాగే బాబా అంటున్నారు నా కోసం కూడా 8 గంటలు కేటాయించండి. రాత్రి కూడా మీ సమయాన్ని వ్యర్థం చేయొద్దు, పగలు రాత్రి కూడా సంపాదన జమ చేసుకోవాలి. मनुष्य जब धंधे पर जाते हैं पहले मंदिर के सामने हाथ जोड़कर फिर दुकान पर जाते हैं. మనుషులు ఎప్పుడైతే వ్యాపారాలకు వెళ్తారో ముందు గుడి ముందుకు వెళ్ళి చేతులు జోడించి తిరిగి వ్యాపారానికి వెళ్తారు, దుకాణానికి వెళ్తారు. లౌట్తే సమయ ఫిర్ భూల్ జాతే హై, తిరిగి వచ్చేటప్పుడు మర్చిపోతారు, ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఓబీ అచ్చా హై, అది కూడా మంచిదే, కానీ అర్థం కొంచెం కూడా తెలియదని చెప్తున్నారు బాబా. తుమ్ బచ్చోं को కలకత్తే మే బహుత్ అచ్చి రీతి సమझానీ चाहिए. పిల్లలేని మీరు కలకత్తా వెళ్ళి అక్కడ కూడా మంచిగా తెలియచేయాలి. కాళీమాత కా వహా బడా మానే హై, కాళీమాతకి అక్కడ చాలా గౌరవం ఉంది. బెంగాలీ లోగోं की రస్మ్ రివాజ్ అప్నీ హోతీ హై, బెంగాలీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. బ్రాహ్మణోं को మछली జరూర్ ఖిలాతే హై, బ్రాహ్మణులకి తప్పకుండా చేపలు తినిపిస్తారు. బడే ఆదమీ అప్నే తలావ్ బనాయ్ ఫిర్ ఉస్మే మछलियाँ పాల్తే హై, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద చెరువులు తయారు చేసి అందులో చేపలు పెంచుతారు, అది బ్రాహ్మణులకు తినిపిస్తారు. అభి తుమ్ పక్కే వైష్ణవ్ బంతే హో, ఇప్పుడు మీరు పక్కా వైష్ణవులు అయ్యారు. ప్రాక్టికల్ మే తుమ్ విష్ణుకి పురి మే చల్తే హో, ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా విష్ణుపురిలోకి వెళ్తున్నారు. అక్కడ 4 భుజాలుండే మనుషులు ఎవరు ఉండరు అంటున్నారు బాబా. లక్ష్మీ నారాయణకు విష్ణు కహా జాతా హై, లక్ష్మీ నారాయణుల్ని విష్ణు అంటారు. 2 భుజాలు వారివి, 2 వీరివి, 2 లక్ష్మివి, 2 నారాయణుడివి. మహాలక్ష్మిని పూజిస్తారు. వాస్తవమే విష్ణుకి కడితే హై, వాస్తవానికి విష్ణుకి మహిమ చేస్తారు.
కానీ ఈ సమయంలో మహిమంతా మాతలదే. జగదంబా కా గాయన్ హే, జగదంబకే మహిమ ఉంది, లక్ష్మికి కూడా పేరుంది. బాప్ ఆకర్ మాతాओं ద్వారా సబ్కో సద్గతి దేతే హై, బాబా వచ్చి మాతల ద్వారా అందరికీ సద్గతినిస్తున్నారు. జగదంబే తిరిగి రాజరాజేశ్వరిగా అవుతుంది. మాకి పూజ హోతీ హై, తల్లికే పూజ జరుగుతుంది. వాస్తవమే జగదంబాతో ఏక్ హైనా, వాస్తవానికి జగదంబ ఒక్కరే కదా. ఎలాగైతే శివలింగం తయారు చేస్తారో అలాగే చిన్న చిన్న శాలిగ్రామాలు తయారు చేస్తారు. అలాగే కాళీమాతకు కూడా చిన్న మందిరాలు చాలా ఉన్నాయి. ఓ జైసే మాకి సంతాన్ హై, ఎలాగైతే వారు అమ్మ యొక్క సంతానం. అభి బాప్ తుమ్కో అప్నా బనాతే హై, ఇప్పుడు బాబా మిమ్మల్ని తనవారిగా తయారు చేసుకుంటున్నారు. దీన్నే బలవటము అంటారు. మీరు ఈ బలవ్వాలి, ఈ బ్రహ్మకి కాదు. బాబా చెప్తున్నారు, ఇందులో సమయాన్ని కొంచెం కూడా వ్యర్థం చేయొద్దు. బాబా తెలియచేస్తున్నారు, ఇప్పుడు సమయాన్ని వ్యర్థం చేయొద్దు. దందా అది భలే కరో, వ్యాపారాలు అవి భలే చేయండి. అగర్ పైసా కాఫీ హై ఖానే కే లియే, ఒకవేళ డబ్బు ఎక్కువ ఉంటే తినడానికి ఎందుకు ఎక్కువ బుర్ర కొట్టుకుంటున్నారు? శివ్ బాబా యొక్క యజ్ఞంలో ఇస్తున్నారు, విశ్వ సేవలో ఉపయోగిస్తున్నారు. బాబా అంటారు సెంటర్స్ తయారు చేయండి. ఎక్కడైతే ఈ పిల్లలు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తే దారి తెలియచేయాలి. ఈ చదువు ఎంత ఫస్ట్ క్లాస్ అయింది, అనేకుల కళ్యాణం జరుగుతుంది. బాబ్ कहते हैं लाख करोड़ కమావో, బాబా అంటున్నారు లక్షల కోట్లు సంపాదించండి, కానీ భారతదేశం పావనం కావాలి, సంపూర్ణ ఆరోగ్యం కావాలి. తుమ్ భవిష్య కే లియే అభి పూరా వర్షా లేతే హో, మీరు భవిష్యత్తు కోసం ఇప్పుడు పూర్తి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అక్కడ ఎవరు పేదవారే ఉండరని చెప్తున్నారు బాబా. మీ ఒక్కొక్క పైసా వజ్ర సమానమైంది. దీని ద్వారానే భారతదేశం స్వర్గంగా అవుతుంది. మిగిలింది ఏదైతే మిగిలిందో అదంతా సమాప్త అయిపోతుంది. ఏదైతే ధనం మిగిలిందో దీన్ని సేవలో ఉపయోగించండి. ఇది చాలా పెద్ద హాస్పిటల్. కई गरीब बच्चे कहती है हम 8 आना देते हैं मकान में ईट लगा दो. చాలా పేద పిల్లలు అంటారు మేము 8 అణాలు ఇస్తాము, ఇంట్లో ఇటుకలకు ఉపయోగించండి అంటారు. మీకు తెలుసు కదా, ఇక్కడ నుండి మనుషులు సంపూర్ణ ఆరోగ్యంగా అవుతారు. లెక్కలేనంత మంది వస్తారు. ఎంత క్యూ ఏర్పడుతుందంటే ఎప్పుడూ చూసుండరు. ఎంత సంతోషం ఉండాలి, మనం ఎటువంటి వారిగా అవుతున్నాము అని. మనం శ్రీ బాబా నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాప్ హే నిరాకార్ జ్ఞాన్ కా సాగర్, బాబా నిరాకారుడు జ్ఞానసాగరుడు. వారి రథంలో ప్రవేశిస్తారు. తో బచ్చోं को बहुत रहम दिल बनना चाहिए, పిల్లలు చాలా దయార్థ హృదయాలు కావాలి. స్వయం పైన ఇతరులపైన దయ చూపించాలి. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, భారతదేశాన్ని పావనంగా తయారు చేసే సేవలో తమ తనువు మనస్సు ధనం సఫలం చేసుకోవాలి. ధనాన్ని వజ్రంగా భావించి స్వర్గంగా తయారు చేసే సేవలో ఉపయోగించాలి, వ్యర్థంగా పోగొట్టకూడదు. సెకండ్ పాయింట్, భవిష్య 21 జన్మల ప్రారంధాన్ని తయారు చేసేందుకు రాత్రింబవళ్ళు సంపాదన జమ చేసుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేయొద్దు. శరీరాన్ని మర్చిపోయే పురుషార్థం చేయాలి. వరదానము, అకాల్ తఖ్త్ సో హృదయ సింహాసన అధికారులయ్యి స్వరాజ్యం యొక్క నష్టాలో ఉండే ప్రకృతి చీత్ మాయాచీత్ భవ. అకాల్ తఖ్త్ నషీన్ ఆత్మ సదా ఆత్మీక నష్టాలో ఉంటుంది. ఎలాగైతే రాజు యొక్క నష్ట లేకుండా రాజ్యం నడవదు, అలాగే ఆత్మ స్వరాజ్యం యొక్క నష్టాలో లేకపోతే కర్మేంద్రియాల రూపీ ప్రజలపైన రాజ్యం చేయలేదు. అందుకనే అకాల సింహాసన అధికారులు హృదయ సింహాసన అధికారులు అవ్వండి. ఈ ఆత్మీక నష్టాల్లో ఉన్నట్లయితే ఎప్పుడూ ఏ విఘ్నము లేక సమస్య మీ ఎదురుగా రాదు. ప్రకృతి లేక మాయ కూడా ఎదుర్కోలేదు. హృదయ సింహాసన అధికారులు ఉంటేనే ప్రకృతి చీత్ మాయా చీత్ కావటము. స్లోగను, సంకల్ప సిద్ధిని పొందాలి అంటే
ఆత్మ యొక్క శక్తిలో శక్తిని నింపుకుంటూ వెళ్ళండి. ఈరోజు స్వమానము, నేను ప్రకృతిని మాయని జయించిన ఆత్మను. అచ్చా. ఓం శాంతి.